ఇదైతే బనగానపల్లి దగ్గర ఉన్న యాగంటి అనే క్షేత్రం అండి. మా సొంత ఊరు అనమాట, రాయలసీమ దగ్గర. చాలా అంటే చాలా బాగుంటాయి మా సైడ్ ఊర్లు. శివుడి క్షేత్రం ఇది. ఇదైతే కోనేరు. ఇంకా ఫుల్ వీడియో అయితే పెట్టలేదు, లెంత్ ఎక్కువైపోతుందని. ఇప్పుడైతే ఇదిగోండి ఎంట్రన్స్ చూపిస్తున్నాను నేను. కోనేరు దగ్గర నుంచి వెళ్తుందనమాట ఈ ఎంట్రన్స్. ఇదిగోండి ఇక్కడ ఫేమస్ ఏంటంటే సినిమా షూటింగ్స్ ఎక్కువగా తీస్తుంటారనమాట. యాక్చువల్లీ అన్నమయ్య రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ ఏంటంటే నేనే రాజు, నేనే మంత్రి, అండ్ ఇంకా వచ్చేసి వీరసింహారెడ్డి కూడా ఇక్కడ తీశారు. అందుకని కొంతమందికి తెలిసి ఉంటుంది ఈ ఊరు, చూశారు కాబట్టి. సో అందుకని ఇంకా ఇదైతే మంచి మేము దసరా టైంలో దసరా సెలవుల్లో వెళ్ళామండి. మా సైడ్ ఎండలు దంచి కొట్టేస్తాయి అలాగే, కానీ ఊర్లు మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి. మా సైడ్ ఊర్లు అంటే నాకు నిజంగా చాలా ఇష్టం అనమాట. అక్కడ ఉన్నంతసేపు నాకు దగ్గరలోనే కదా ఎప్పుడైనా వెళ్దాం, దగ్గరలోనే కదా ఎప్పుడైనా వెళ్దాం అనిపించేది. కానీ ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాక ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే 2 days పడుతుందండి. ఇప్పుడు మా ఊరు వైపు నిజంగానే వెళ్ళాలని నాకు చాలా అంటే చాలా ఆశ ఎక్కువైపోతుంది అనమాట. సో ఇంకా ఇదే అనమాట. ఇది ఏమో వెంకటేశ్వర స్వామి గుహ అండి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే అంత హైట్ ఉంటుంది, నాకు భయం అనమాట. కానీ ఈసారి వెళ్దామని ట్రై చేసేసాను. ఇంకా గుళ్ళోకి ఎంట్రన్స్ అయిపోయాము. ఈ నంది చాలా ఫేమస్ అండి, ఎందుకంటే కలియుగాంతంలో లేచి రంకేస్తుంది అని బ్రహ్మగారి చరిత్రలో విన్నాను నేను. సో ఇది నా చిన్నప్పుడు దీని చుట్టూ మేము పరిగెట్టుకుంటూ ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు పరిగెట్టడానికి కదా పక్క నుంచి వెళ్ళడానికి కూడా లేదనమాట, అంత పెద్దగా అయిపోయింది. రాతి నంది పెరగడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదండి. కానీ చిన్నప్పుడు ఉన్న సైజుకి ఇప్పుడున్న సైజుకి అసలు చాలా డిఫరెన్స్ ఉంది, అంత పెద్దగా అయిపోతుంది అనమాట. మేబీ ఆ దేవుడి మహిమ అనుకుంటాను నేను. సో ఇంకా అయితే ఇది చూసారా, తులసికోట, రాతి తులసికోట. ఎన్ని రోజులైనా సరే చెక్కు చెదరకుండా ఉంటుంది. అప్పుడే వాళ్ళు కట్టించినవి కదండి. మా సైడ్ ఆల్మోస్ట్ ఇళ్ళు అయినా సరే గుళ్ళైనా సరే ఎక్కువ రాళ్లతో కడతారనమాట, ఎందుకంటే ఎక్కువ కాలం ఉండడానికి అవి ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. ఇంకా ఇదైతే దేవుడు కోనేరండి. ఇక్కడైతే స్పెషల్గా చక్ర స్నానాలు అవి ఇవి చేపిస్తూ ఉంటారనమాట దేవుడికి. ఓన్లీ దీంట్లో ఎవరు దిగరు, ఓన్లీ దేవుడికి మాత్రమే చక్ర స్నానాలు, ఉయ్యాల సేవలు అయిపోయిన తర్వాత స్నానానికి తీసుకొస్తారు ఇక్కడికి. సో అందుకనే దీన్ని ఆల్మోస్ట్ ప్యూరిఫైగా ఉంచడానికి ట్రై చేస్తారు. సో ఇంకా ఇదిగోండి చాలా అంటే చాలా క్లియర్గా ఉంటాయన్నమాట ఇక్కడ వాటరు. మా సైడు వింత ఏంటంటే అటు సైడ్ తాగడానికి నీళ్ళే ఉండవు మా ఊరు సైడు, కానీ ఈ ఏరియాలో మాత్రం ఆల్మోస్ట్ 365 రోజులు నీళ్లు పారుతూనే ఉంటాయండి కొండలపై నుంచి. అదేం విచిత్రమో నాకైతే తెలియదు అనమాట. సో ఇంకా ఇదిగోండి ఇదైతే ఇక్కడ ఉన్న చిన్న గోపురము అనమాట. నేను యాక్చువల్లీ నిలువు తీసేసాను, యాక్చువల్లీ వీడియో తీస్తాను అనుకోలేదు, మెమరీస్ కోసం తీసి ఇంకా ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. సో ఇదిగో చూసారా, రాళ్ళ నుంచి వస్తాయండి ఈ నీళ్లు. నిజంగా ఈ వాటర్ కొంచెం తాగినా సరే బాడీకి చాలా ఇమ్యూనిటీ ఉంటుందండి, రాతి నీళ్లు కాబట్టి. ఇంకా ఇదైతే ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కదండి, ఇప్పుడు దసరా కదా, దసరాలో కొంచెం వాటర్ ఫోర్స్ తగ్గింది, అందుకనే వాటర్ రావడం లేదు. ఇంకా నేనైతే చుట్టూ తీస్తున్నాను అనమాట, ఇదే ఇందాక చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి గుహ. ఇప్పుడు మీకు లోపల నుంచి కూడా అయితే నేను చూపిస్తాను. చాలా ఎండగా ఉందండి, అసలు బయట నిలబడలేకపోతున్నాం. ఇదండి లోపల నుంచి వెంకటేశ్వర స్వామి గుహ అనమాట. నేనైతే ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళి తీయాల్సింది, నేను బయటికి పైకి అయితే చూపించాను కదా, ఇప్పుడు పైనుంచి కిందికి చూపిస్తున్నాను స్టెప్స్. ఎక్కడం బాగానే ఎక్కేసామండి, దిగడానికి అయితే కళ్ళు తిరిగిపోతాయి, అంత హైట్ ఉంటుందన్నమాట ఇది. కానీ నిజంగా చూడాలండి, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. గుహ మాత్రం చాలా బాగుందండి అసలు. ఇదిగోండి ఇదనమాట, ఇది ఫస్ట్ స్టెప్. ఇంకో సెకండ్ స్టెప్ పైకి వెళ్ళాలి, అది తీసాను కానీ వీడియో మిస్ అయిందండి ఎక్కడో.